హాయ్. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారడంతో ఎన్నడూ చూడని ఒక మహా సంక్షోభం అంచున నిలిచింది గల్ఫ్. దశాబ్దాలుగా ఆర్థిక ప్రగతితో స్థిరత్వంతో విలసిల్లుతున్న గల్ఫ్ దేశాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం కొన్ని గంటల్లోనే మిడిల్ ఈస్ట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ నేరుగా ఆ రెండు దేశాలపై కాకుండా ఈ యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేని గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్ అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. తమ గడ్డపై నుంచి ఇరాన్పై ఎలాంటి దాడులు జరగకపోయినా గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఇరాన్ ఆగ్రహానికి బలయ్యాయి. సౌదీ అరేబియా, యుఏఈ సహా పలు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, చివరకు వాణిజ్య సముదాయాలపై కూడా ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాలు తమ భద్రత, పొత్తులు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల గురించి పునరాలోచించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు గల్ఫ్ దేశాల స్థిరత్వం కొన్ని నమ్మకాలపై ఆధారపడి ఉండేది. తమకు అమెరికా రక్షణ కవచంలో ఉంటుందని, ఇరాన్తో ఉన్న శత్రుత్వాన్ని ఒక పరిమితికి మించకుండా చూసుకోవచ్చని అవి భావించాయి. ఎన్ని విభేదాలు ఉన్నా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ద్వారా రాజకీయ సమతుల్యతను కాపాడుకున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఆ నమ్మకాలన్నింటినీ పటాపంచలు చేస్తోంది. ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలు చాలా జాగ్రత్తగా దౌత్యం నిలుపుతూ వచ్చాయి. ఎవరి పక్షం వహించకుండా అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమను తాము సురక్షితంగా ఉంచుకునే ప్రయత్నం చేశాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ఇరాన్తో ఒమన్ వ్యూహాత్మక దౌత్యం, శాంతి పట్ల వారికి ఉన్న ఆకాంక్షను సూచించాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఈ బ్యాలెన్సింగ్ గేమ్ను సంక్లిష్టంగా మార్చేస్తుంది. స్పష్టంగా ఒకరి పక్షం వహించాలంటూ అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వ్యూహాత్మకంగా తటస్థంగా ఉండడం ప్రమాదకరంగా మారుతుంది. ఈ దాడుల వల్ల తలెత్తే ఆర్థిక ప్రకంపనలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఇరాన్తో ముడిపడిన ఏ వివాదమైనా వెంటనే ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిపై ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ఏ చిన్న అవరోధం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. రవాణా, బీమా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. చమురు ధరలు పెరగడం వల్ల తాత్కాలికంగా గల్ఫ్ దేశాలకు లాభం కలుగుతుందేమో కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. గల్ఫ్ దేశాలు ప్రస్తుతం చమురుపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటూ విభిన్న రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు మెగా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం విదేశీ పెట్టుబడిదారులను భయపెడుతుంది. రుణాల వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. మరోవైపు తరచుగా వచ్చే ఈ అస్థిరతల కారణంగా ఆసియాలోని ప్రధాన దేశాలు గల్ఫ్ ఇంధన వనరులపై ఆధారపడడాన్ని తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే ప్రమాదం ఉంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిణామాలు ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలను ఏకం చేస్తుందా, లేక వారి మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేస్తుందా అన్నది ఆసక్తికరం. ఒమన్, ఖతార్ వంటి దేశాలు ఇరాన్తో ఎప్పుడూ చర్చలకే మొగ్గు చూపుతాయి. సౌదీ అరేబియా, యుఏఈ మాత్రం రక్షణకే పెద్దపీట వేస్తాయి. కువైట్ ఎప్పుడూ మధ్యస్థంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఈ సంక్షోభం గల్ఫ్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయొచ్చు. ఈ ప్రమాదాన్ని గ్రహించి గల్ఫ్ దేశాలన్నీ ఒక్కటై క్షిపణి రక్షణ, ఇంటెలిజెన్స్ షేరింగ్, సముద్ర భద్రత లాంటి విషయాల్లో కలిసి ముందడుగు వేస్తాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రాంతీయ యుద్ధం ప్రపంచ భౌగోళిక రాజకీయాలను కూడా వేగంగా మారుస్తుంది. గల్ఫ్ ఇంధన వనరులపై భారీగా ఆధారపడిన చైనా తన దౌత్య పరిమితిని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. మరోవైపు రష్యా ఈ గందరగోళాన్ని ఆయుధాల విక్రయాలకు, ప్రాంతీయ విభేదాలను తనకు అనుకూలంగా వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అమెరికా సైనిక జోక్యం పెరిగినా, రాజకీయ మద్దతు తగ్గితే గల్ఫ్ దేశాలు షరతులతో కూడిన బంధాన్ని కొనసాగించవచ్చు. అంటే రక్షణ కోసం అమెరికాపై ఆధారపడుతూనే ఆర్థిక, దౌత్యపరమైన విషయాల్లో ప్రత్యామ్నాయ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు తమ భద్రత, ఆధునికీకరణ, దౌత్యపరమైన వ్యూహాలకు పెద్దపీట వేశాయి. కానీ ఈ యుద్ధం ఆ మోడల్ను పూర్తిగా దెబ్బతీసేలా మారింది. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాలు ఇప్పుడు క్రాస్ రోడ్స్లో నిలబడ్డాయి. అగ్రరాజ్యాల మధ్య సుదీర్ఘ యుద్ధానికి ఇది కేంద్ర బిందువుగా మారుతుందా, తమకున్న దౌత్యపరమైన బలాన్ని ఉపయోగించి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం, ప్రస్తుత సంక్షోభ సమయంలో గల్ఫ్ దేశాలు తీసుకునే నిర్ణయాలు రాబోయే కాలంలో యావత్ మిడిల్ ఈస్ట్ ముఖ చిత్రాన్ని శాసించబోతున్నాయి.